చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందా? చంద్రబాబు అండ్ ఎల్లో బ్యాచ్ చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ బెడిసికొట్టాయా? కూటమి ప్రభుత్వ కుట్రలన్నీ ప్రజలకు తెలిసిపోయాయా? చంద్రబాబుకు ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్ట్లో ఏముంది? రెండేళ్లు కూడా పూర్తి కాకుండానే చంద్రబాబు కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి నివేదించాయి. గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు పైన, ఆయన ఇంటిపైన జరిగిన దాడి ప్రభుత్వానికి తీవ్ర నష్టం కలిగించిందని, రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశంపై పెద్ద ఎత్తున ప్రజల్లో చర్చ జరిగిందని ఆ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రెస్ మీట్ పెట్టి చేసిన హెచ్చరికలు ప్రభుత్వం పట్ల ఆగ్రహానికి కారణమయ్యాయని ఇంటెలిజెన్స్ తెలిపింది. ఈ మేరకు నిన్న రాత్రి ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు సమాచారం. తిరుమల శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని సిబిఐ సిట్ ఛార్జ్షీట్ స్పష్టం చేసినప్పటికీ అదే పనిగా ఇంకా ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తుండడాన్ని అత్యధికులు తప్పుబడుతున్నారని ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ ఇచ్చిన నివేదికలో ఉన్నట్లు టాక్. ప్రతిపక్షంగా ఈ విషయంపై వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడుతుండడం సహజమని, ఎందుకంటే రోజు జంతువుల కొవ్వు కలిపారని చెప్పింది ప్రభుత్వ పెద్దలే కనుక వాళ్లను ఈ మాత్రం నిలదీయడంలో తప్పు లేదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయానికి ఫుల్ స్టాప్ పెట్టకుండా మళ్లీ విచారణ అంటూ నిర్ణయం తీసుకోవడం కక్ష సాధింపుగా కనిపిస్తోందని ప్రజలు చెబుతున్నారు. ఇదే విషయంపై అంబటి రాంబాబు మాట్లాడినందుకు శనివారం ఉదయం నుంచి టీడీపీ శ్రేణులు ఆయనపై దాడికి యత్నించాయని, వెంటపడి వేధించాయని, ఒక దశలో ఆయన్ను తీవ్రంగా రెచ్చగొట్టారని, అందువల్లే ఆయన పరుషంగా మాట్లాడారని చెబుతున్నారు. ఈ పరిస్థితిలో ఆయన స్థానంలో ఎవరున్నా అంతే స్థాయిలో ఆగ్రహానికి గురవుతారని చాలా మంది వ్యాఖ్యానిస్తున్నారు. మళ్లీ పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు అంబటి ఇంటి వద్దకు వెళ్లి గొడవకు దిగడం, కార్లు, కార్యాలయంలో ఫర్నిచర్ ధ్వంసం చేయడం ఏమాత్రం సరికాదని తప్పుబడుతున్నట్లుగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో ఉన్నట్లు సమాచారం. ఇక అంబటి కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ గుంటూరుకు వచ్చినప్పుడు చాలా మంది ప్రజలు స్వచ్ఛందంగా ఆయన చూడటానికొచ్చారు. చాలా చోట్ల బ్యారికేడ్లు పెట్టినా మహిళలు సైతం రోడ్లపైకి రావడం కనిపించింది. ఇలా అడ్డుకోవాలని ప్రయత్నించడంపై కూడా ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో ఉన్నట్లుగా తెలుస్తోంది.